హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పుల్లటి పప్పు మామిడికాయ అండి. చాలా బాగుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి దానికోసం ముందుగా కుక్కర్లోని నేను చూపించిన టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు పప్పు వేసుకోవాలండి. ఒకసారి బాగా కడిగేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా బాగా కడిగేసి మేద తొక్కలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పప్పులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్లు కారం వేసేసుకోవాలండి, లేదంటే కారం వాసన వస్తుంది తర్వాత వేసుకుంటే. తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి గరిటెతో కలిపేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా మెదుపుకోవద్దు, కొద్దిగా లైట్గా మెదుపుకుంటే చాలు. మరీ మెత్తగా మెదుపుకుంటే మామిడికాయ ముక్కలు ఇంకా మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకనేసి లైట్గా అక్కడక్కడ అలా మెదిపితే చాలండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను నేను ఇక్కడ పోపులు వేసుకున్నానండి. నేను పోపుల్లోని శనగపప్పు, అలాగే ఆవాలు, మినపప్పు కలిపి వేసేసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయని పొడవుగా ఇలా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కనుక వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే. తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు మామిడికాయను కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. మొత్తం సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక మరుగు మరగనివ్వాలండి. ఇలాగా మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది పప్పు మామిడికాయ. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా పుల్లగా, చాలా టేస్టీగా, చాలా బాగుందండి. సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా గనక అయితే. మీకు గనక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.